హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాశ్రీ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ సకినాలు. సకినాలు అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. కానీ కొంతమందికి పోయడం రాక వీటిని చేసుకోరు. అలాంటి వారి కోసం, అంటే ఫస్ట్ టైం చేసేవారి కోసం ప్రతిదీ కొలతలతో కేజీ వైజ్ గా పర్ఫెక్ట్ గా సకినాలను ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీరు ఈ సంక్రాంతి పండుగకి ట్రై చేశాకే నాకు కామెంట్లో షేర్ చేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సకినాలు అస్సలు విరిగిపోకుండా చేయరాని వారి కోసం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సకినాలు చేయడం కోసం ముందు రోజు రాత్రి పడుకునే ముందు పాత బియ్యాన్ని, అంటే రేషన్ బియ్యం, అంటే కంట్రోల్లో ఇచ్చే బియ్యాన్ని తీసుకుని ఒక గిన్నెలో పోసి సుమారుగా 4-5 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడగాలి. అలా అయితేనే సకినాలు తెల్లగా వస్తాయి. బియ్యాన్ని గిన్నె నిండా నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి బియ్యంలోని నీళ్లన్నీ తీసేసి పొడి క్లాత్ మీద వేసి నీడలో ఆరబెట్టాలి. క్లాత్ మీద బియ్యం వేసి జస్ట్ 15 నిమిషాలు మాత్రమే ఆరనివ్వండి. చేతిలో బియ్యాన్ని పట్టుకుంటే తడి ఉండకూడదు, అంటే బియ్యం ఆరిపోవాలి, కానీ పూర్తిగా ఆరనివ్వకూడదు. వీటిని మిల్లుకి పట్టించుకోవాలి. మిల్లుకి పట్టించిన పిండి కొంచెం తడిగా ఉండాలి. దీన్నే తడిపిండి అంటారు. పిండి ఆరిపోకముందే వెంటనే ప్రాసెస్ తొందరగా కంటిన్యూ చేసుకోవాలి. సకినాలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కేజీ బియ్యం పిండిలోకి 250 గ్రాముల నువ్వులు, 100 గ్రాముల ఓమ, 50 గ్రాముల జీలకర్ర, సరిపడ ఉప్పు. ముందుగా బియ్యం పిండిని ఒక కాటన్ క్లాత్ లో పోసి అందులో నువ్వులను, ఓమను కొద్దిగా నలిపి వేసుకోవాలి. జీలకర్ర, సరిపడ ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని క్లాత్ లో వేస్తే ఈజీగా కలుపుకోవడానికి వీలు పడుతుంది. పిండిలోకి మనం వేసినవి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సకినాలలోకి ఉప్పు చాలా తక్కువ పడుతుంది. చూసి మాత్రమే వేసుకోవాలి. అన్నీ కలుపుకున్న బియ్యం పిండిని బేసిన్లోకి కొద్దిగా తీసుకుని కొద్దిగా వాటర్ను యాడ్ చేస్తూ పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోసుకోకుండా కొద్దిగా పోసుకోవాలి. పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి. సకినాలు వేసే ముందు మనం బొట్టు పెట్టుకుని అక్కడ ఉన్న వాళ్లకు కూడా బొట్టు పెట్టిన తర్వాతనే ఇలా కాటన్ క్లాత్ పైన గౌరమ్మను చేసి గౌరమ్మకు కుంకుమ బొట్లు పెట్టాలి. దాని చుట్టూరా సకినం వేయాలి. ఇది సకినాలు పోసే ముందు మా ఇంట్లో ఖచ్చితంగా చేస్తాము. మరి మీరు కూడా ఎలా చేస్తారో మాకు కామెంట్లో షేర్ చేయండి. కొంచెం పిండిని తీసుకుని ఇలా గౌరమ్మను షేప్ లో చేయండి. చేసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. పెట్టిన తర్వాత గౌరమ్మ చుట్టూ ఒక సకినం వేసేసి అప్పుడు మిగతా వాళ్ళు, మనం అన్ని సకినాలను వేసేసుకోవచ్చు. ఇలా చేతి వేళ్లతో సకినాలను రౌండ్ గా చేసుకోవాలి. అన్ని సకినాలను ఎప్పుడైనా సరే కాటన్ క్లాత్ పైనే వేసి నీటిగా ఆరిన తర్వాతనే డీప్ ఫ్రై చేయాలి. చేతితో తాకితే తడి అంటకుండా ఉండాలి. అప్పుడు వాటిని డీప్ ఫ్రై చేయాలి. ఇలా అన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కట్టెల పొయ్యి మీద ముకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసి బాగా వేడయ్యాకనే సకినాలను అందులో వేసుకోవాలి.
ఆయిల్లో బుడగలు పోయే వరకు సకినాలను ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే సకినాలు గట్టిగా ఉంటాయి. ఈ సకినాలు మిగతా పిండి వంటల కన్నా కొంచెం ఆయిల్లో వేగడానికి టైం ఎక్కువగానే తీసుకుంటుంది. చూడండి, ఇలా సకినాలన్నింటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చివర్లో గౌరమ్మను ఏమి చేయాలి అన్న సందేహం వస్తుంది కదా. ఆ గౌరమ్మను బియ్యం డబ్బాలు వేసుకోవాలి. అంతే, సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.